రైతు భరోసాకు ఎన్నికలు ఆటంకం. చూసుకుంటే మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా సొమ్ము వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఇప్పటికీ ఎన్ని స ఆటంక ప పంట కాలాలు గడిచాయి. ఎన్నిసార్లు రైతుల ఖాతాలో డబ్బులు వేశారు. మున్సిపల్ ఎన్నికలు ఏ విధంగా అడ్డు వస్తాయి అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం కేవలం ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆశ చూపి మరోసారి రైతులు మోసం చేయడానికి చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సిరిసిల్ల పట్టణంలో పలు వార్డుల్లో ఆయన ప్రచారం అయితే చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి వాటికి ఓరేస్తే రెండోసారి కూడా మోసపోవడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి చేతిలో అధికారం, అవకాశం ఉన్నప్పుడు రేవంత్‌ను తిట్టాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నించారు. అంటే కేసీఆర్‌ని తిట్టాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నించారు. అడ్డగోలుగా అబద్ధాలు మాట్లాడడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ళు ఒక్క పని కూడా చేయలేదని అన్నారు. సో, ఇప్పుడు రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం, రైతు భరోసా నిధులైతే విడుదల చేయాలి. కానీ ఇప్పుడైతే వేయకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రైతు భరోసాకు సంబంధించి నిధులైతే విడుదల చేస్తా అని చెప్పేసి చెప్తూ ఉన్నారని చెప్పేసి అన్నారనమాట. సో, ఇది మీరే అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈయనైతే అన్నారు. రైతు భరోసాకి ఎటువంటి అడ్డు అయితే లేదని చెప్పేసి అన్నారనమాట. సో, ఇది రైతు భరోసా పథకానికి సంబంధించిన తాజా సమాచారం.